హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు అంటే డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం వచ్చేసరికి 20th August 2021కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అప్డేట్స్ గురించి అండ్ క్లియర్ కట్ ఐడియాని అండ్ వివిధ రకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు యొక్క న్యూస్ పేపర్స్కి సంబంధించి వీటన్నిటి గురించి కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనకి యొక్క న్యూస్ పేపర్స్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు మనకి ఒక న్యూస్ పేపర్ అప్డేట్స్ కి సంబంధించి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పవచ్చు. సో చూడండి, మనకు వచ్చేసరికి ఒక ఫస్ట్ హెడ్లైన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ అని చెప్పవచ్చు. సో ఒక రజతం అండ్ 2 కాంక్ష పథకాలు అని చెప్పి ఒక అంశం మనకి ఈ రోజున వార్తలో నిలవడం అయితే జరిగింది. సో చూడండి గాయస్, మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క రజత పథకాలకు సంబంధించి, కాంక్ష పథకాలకు సంబంధించి వివిధ రకాలైన అంశాలు, వివిధ రకాలైన కార్యక్రమాలు తరచూ కూడా చూస్తున్నాం. ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి ఒక రజతం 2 కాంక్ష పథకాలు అని చెప్పి ఒక అంశం మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. ముఖ్యంగా చూడండి, మనకి యొక్క రజిత పథకాలకు సంబంధించి, కాంక్ష పథకాలకు సంబంధించి చూస్తే మెయిన్ థింగ్స్ అండి, మనకి ఇటీవల కాలంలో యొక్క ఒలింపిక్స్ గేమ్స్ కి సంబంధించి తరచూ తరచూ కూడా మనకి వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా మనకి యొక్క రజత పథకాలు, కాంక్ష పథకాలు ఒలింపిక్స్ గేమ్స్ లో ఛాంపియన్స్ గా నిలుస్తూ అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలను, అవార్డులను మన భారతదేశానికి సొంతం చేస్తున్నటువంటి అథ్లెటిక్స్ అని చెప్పవచ్చు. లేదంటే మనకి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ఛాంపియన్స్ అని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే ఈ రోజున మనకి ఒక రజత పథకం, 2 కాంస్య పథకాలను సొంతం చేసుకొని వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చూడండి, మరో ఇద్దరు ఫైనల్ కు జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ భారత మహిళల ప్రదర్శన. ఇప్పటి వరకు మనకి పురుషుల అథ్లెటిక్స్ కి సంబంధించి చూసామండి. పురుషులకు సంబంధించి కూడా మనకి కాంక్ష పథక విజేతలు, మనకి యొక్క రజత పథక విజేతలు, వీరందరి గురించి కూడా మనం చూడడం అయితే జరిగింది. సో ఈ రోజున తీసుకుంటే మనకి మెయిన్ గా తీసుకుంటే మహిళలకు సంబంధించి భారత మహిళల ప్రదర్శన అని చెప్తాం. సో మనకి మెయిన్ గా చూడండి, జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో మహిళా రెజ్లర్లు కూడా పురుషులకు ధీటుగా పథకాలు సాధిస్తున్నారు. సో తాజాగా సంజు బటేరి పసిడి పోరుకు అర్హత సంపాదించారు. దీంతో వీరిద్దరికి కనీసం రజత పథకాలు కూడా ఖాయమయ్యాయని చెప్పవచ్చు. గురువారం ఫైనల్లో ఓడినటువంటి బిపాష 76 కేజీలు రజతంతోనూ సరిపెట్టుకుంది. అండ్ సిమ్రాన్ 50 కేజీలు, సితో మనకి 55 కేజీలు కాంక్ష పథకాలు గెలుచుకున్నారని చెప్పవచ్చు. సో రజత పథక విజేతలుగా, కాంక్ష పథక విజేతలుగా వీరందరూ కూడా మనకి నిలవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూడండి, మనకి మహిళలు కూడా ఒక విలువైనటువంటి ఒక అంశాలకు సంబంధించి చూస్తున్నాం. ఇటీవల కాలంలో అనేకమైనటువంటి అంశాల్లో యొక్క మహిళలు నిలవడం అయితే జరుగుతుంది. సో ఈ రోజున తీసుకుంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి చూస్తే మనకి ముఖ్యంగా తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వివిధ రకాలైన పథకాలు సాధిస్తూ మన భారతదేశ ప్రతిష్టను, కీర్తి ప్రతిష్టను ఇతర దేశాలకు కావచ్చు, ప్రపంచానికి కూడా చాటుతున్నటువంటి పేరు ప్రఖ్యాతులను వీరు పొందడం అయితే జరిగింది. సో ఈ రోజున తీసుకుంటే వీరిద్దరికి కనీసం మనకి రజత పథకాలు అండ్ అదేవిధంగా ఒకరికి కాంక్ష పథకం అయితే సొంతం చేసుకున్నారు. సో ఈ విధంగా ఒక రజతం, 2 కాంక్ష పథకాలు అని చెప్పి ఒక హెడ్లైన్ తోటి జూనియర్ అథ్లెటిక్స్ కి సంబంధించి భారత మహిళల ప్రదర్శన, మనకి జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ లో వీరు విజేతలుగా నిలుస్తూ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ లైన్ ఏంటి అంటే మనకి చూడండి, జాతీయ ఛాంపియన్ గా మోహిత్ సైని అని చెప్పి ఒక అంశం. సో ప్రస్తుతం మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే జాతీయ ఛాంపియన్షిప్ ఇప్పటి వరకు మనం చూసిన ఈ యొక్క ఇంటర్నేషనల్ కాకుండా ప్రస్తుతం వచ్చేసరికి నేషనల్ వైడ్ అంటే జాతీయ ఛాంపియన్ గా మనకి మోహిత్ సైని గారు ఈ రోజున వార్తలు నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం, వివిధ రకమైన అంశాలకు సంబంధించి ఛాంపియన్స్ గా మనకి నిలిచినటువంటి వారి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వివిధ రకమైన అంశాలు. ఎందుకు అంటే చూడండి, మనకి ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ఛాంపియన్షిప్ కి సంబంధించి జాతీయ ఛాంపియన్ గా మోహిత్ సైని గారు నిలవడం అయితే జరిగింది. సో చూడండి, 35వ జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి. వారం రోజుల పాటు హుస్సేన్ సాగర్ జిల్లాలో సాగినటువంటి ఈ యొక్క ఈవెంట్ లో ఏవైఎన్ కు చెందినటువంటి మోహిత్ సైని జాతీయ ఛాంపియన్ గా నిలిచారు. సో లేజో స్టాండర్డ్ విభాగంలో సత్తా చాటినటువంటి సైనికి ప్రతిష్టాత్మకమైనటువంటి కెల్లీరావు ట్రోఫీతో పాటు కటారీ బౌల్ కూడా దక్కిందని చెప్పవచ్చు. మహిళల విభాగంలో వీరవంశం
వైష్ణవి ఓవరాల్‌గా విజేతగా నిలవడంతో పాటు అత్యధిక విజయాలు మేజర్ ఏఏ బాసిత్ ట్రోఫీని కూడా గెలుచుకున్నారు. సో చూడండి మనకి వీరికి సంబంధించి ఎవరు మనకి ఒక బహుమతులను ప్రదానం చేశారంటే భారత నేవీ చీఫ్. ఇటీవల కాలంలో ఈ యొక్క చీఫ్స్‌కి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క సంస్థలకు సంబంధించి ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వారందరూ కూడా మనకి వార్తల్లో నిలుస్తున్నారు. సో ఈ రోజున తీసుకుంటే భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరణ్‌వీర్ సింగ్ గారు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మనకి వీరు ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి మనకి ముఖ్యమైనటువంటి అంశమండి. వివిధ రకమైన అంశాలు జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మోహిత్ సైని గారు కావచ్చు, ఇలా అనేక మంది ఛాంపియన్స్‌గా నిలుస్తూ దేశ ప్రఖ్యాతిని అనేక దేశాలకు చాటుతున్నారని చెప్పొచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే జాతీయ ఛాంపియన్‌గా మోహిత్ సైని గారు ఈ రోజున ఒక కీలకమైనటువంటి ఒక అంశంతోటి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా చూసాం వీరికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు. సో ఈ విధంగా తీసుకుంటే జాతీయ ఛాంపియన్‌గా మోహిత్ సైని గారు వార్తల్లో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ ఏంటి అంటే చూడండి నెట్ క్యాప్ చైర్మన్ ప్రమాణ స్వీకారం. సో ప్రస్తుతం తీసుకుంటే మనకి ఒక నెట్ క్యాప్ సంబంధించి చైర్మన్ ప్రమాణ స్వీకారం అని చెప్పి ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో చూసాం మనకి ముఖ్యంగా తీసుకుంటే విశాఖపట్నానికి సంబంధించి ఒక పోర్ట్ సిటీ అని కూడా చెప్తాం. అటువంటి పోర్ట్ సిటీకి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు చూసాం. బట్ ఈ రోజున తీసుకుంటే చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం అని చెప్పి ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. నెట్ క్యాప్ చైర్మన్ ప్రమాణ స్వీకారం అని చెప్తాం. సో ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క నెట్ క్యాప్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి చూస్తే విశాఖ నగరం అంటే మనకి ముఖ్యంగా తీసుకుంటే అపరిమితమైనటువంటి ప్రేమను గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ గారు వెలువరించారు. అందుకే మనకి తీసుకుంటే టోటల్‌గా ఈ రోజున తీసుకుంటే ఈ యొక్క జిల్లాకి సంబంధించి విశాఖ జిల్లాకి గురువారం ఏయూ కన్వెన్షన్ హాల్‌లో నెట్ క్యాబ్ న్యూ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏపీపీఎస్సీకి సంబంధించి చూస్తే ఆ విధంగా చూసుకుంటే చైర్మన్‌గా కేకే రాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీరంగనాథరాజు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో వీరిద్దరి సహకారంతో ఈ రోజున కేకే రాజు గారు ప్రస్తుతం మనకి ఈ యొక్క నెట్ క్యాప్‌కి నూతనమైనటువంటి చైర్‌పర్సన్‌గా నియమితులై వార్తలనిచ్చారు. సో వీరు మనకి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తలనిచ్చారు. సో చూడండి మనకి గడిచిన ఈ యొక్క కాలంలో చూసుకుంటే ఎక్కువ శాతం ఈ యొక్క ప్రమాణ స్వీకారాలకి సంబంధించి కావచ్చు, వివిధ రకమైన అంశాలకు సంబంధించి కావచ్చు, కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఏదైనా సరే ఒక అంశం గనక వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా చైర్మన్‌లకు సంబంధించి కావచ్చు, నూతన నియామక ప్రక్రియలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఒక అంశానికి సంబంధించి కనుక వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజున తీసుకుంటే ఇక నెట్ క్యాప్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కేకే రాజు గారు చేస్తూ ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో విశాఖపట్నానికి సంబంధించి ఒక పోర్ట్ సిటీ అని చెప్తాం. సో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒక విశాఖపట్నానికి సంబంధించి డెవలప్‌మెంట్ అథారిటీకి ఒక చైర్మన్‌గా వీరు ఈ రోజు నియమితులై ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తలిచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్‌లో నెహ్రూ హాకీ టోర్నీ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి యొక్క హాకీ టోర్నీకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క నెహ్రూ హాకీ టోర్నీ చాలా కాలం తరువాత మనకి ఇక్కడ మొట్టమొదటిసారి జరగనుందని చెప్పి ఒక అంశం అయితే చూడవచ్చు. సో ఏంటి అంటే చూడండి హైదరాబాద్‌లో నెహ్రూ హాకీ టోర్నీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జవహర్‌లాల్ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు తొలిసారి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. సో మొట్టమొదటిసారి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే చూడండి మొట్టమొదటిసారి మనకి యొక్క హాకీ టోర్నీకి సంబంధించి ఆతిథ్యం ఇవ్వనుంది. సో హైదరాబాద్‌కి సంబంధించి సో చూస్తే మనకి ఈ యొక్క టోర్నమెంట్‌లో తొలిసారి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 1964 నుంచి జరగనున్నటువంటి యొక్క టోర్నీ తొలిసారిగా న్యూఢిల్లీ బయట నిర్వహిస్తుంది. అంటే హైదరాబాద్‌లో నవంబర్ 14 నుంచి 25 వరకు జరిగేటువంటి యొక్క ఈ టోర్నీలో రైల్వేస్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఆయిల్, ఎయిర్ ఇండియా తదితర ప్రతిష్టాత్మకమైనటువంటి 16 జట్లు మనకి పాల్గొనున్నాయని చెప్పి అంశాన్ని వెలువరించారు. దాదాపు 6 దశాబ్దాలు యువ హాకీ ఆటగాళ్లు వెలుగులోకి తెచ్చి ఒలింపిక్ సహా ప్రధాన అంతర్జాతీయ టోర్నీలను కూడా భారతీయకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగేలా చేయడంలో నెహ్రూ హాకీ టోర్నీ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క ఒలింపిక్స్ కావచ్చు, అంతర్జాతీయమైనటువంటి యొక్క అంశాలకు సంబంధించి చూస్తే మనకి అప్పటి కాలంలో మనకి యొక్క నెహ్రూ హాకీ టోర్నీ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించి గుంజా గ్రూప్ టోర్నీకి స్పాన్సర్‌గా కూడా వ్యవహరిస్తుంది. సో గురువారం జరిగే ఈ యొక్క సమావేశానికి సంబంధించి చూస్తే జేఎన్‌హెచ్‌టి సొసైటీ అధ్యక్షులు ఇటీవల కాలంలో చూసామండి మనకి ఒక జేఎన్‌హెచ్‌టికి సంబంధించి సుభాష్ కపూర్ గారు. సో వీరు ఆహ్వానించబడుతున్నారు. సో చూడండి ఏదైనా ఒక టోర్నమెంట్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు దానికి సంబంధించి నూతనమైనటువంటి ఆధిక్యతతో ముఖ్యంగా ఎవరైతే మనకి ఒక నూతన ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడ్డారు అని చెప్పి అడగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ అదేవిధంగా ప్రస్తుతం జేఎన్‌టీ యొక్క సభ్యులకి సంబంధించి అధ్యక్షులుగా ఎవరు విధులు నిర్వహిస్తున్నారంటే సుభాష్ కపూర్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి అనేకమైనటువంటి సేవలను కూడా మనకు అందించడం అయితే జరిగింది. సో వీరిని ముఖ్యమైనటువంటి అతిథిగా వీరు ఆహ్వానించడం అయితే జరిగింది.
చూడండి గాయ్స్, మనకి ఏదైనా సరే ఒక అంశానికి సంబంధించి కనుక చూస్తే, ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్స్‌కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క పార్క్స్‌కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క వివిధ రకమైన పురాతకమైనటువంటి, ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైనా అంశానికి సంబంధించి కావచ్చు, ఏదైనా వార్తలు చేస్తే, ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో, ఇది మనకి యొక్క హైదరాబాద్‌లో నెహ్రూ హాకీ టోర్నీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, ఆఫ్ఘాన్‌లో ఇక ఆకలి కేకలు అని చెప్పి ఒక అంశం. చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి చెప్పవచ్చు. సో, ఒక దేశమే అతలాకుతలం అవుతుందని చెప్పి చెప్పొచ్చు. సో, అటువంటి అంశానికి సంబంధించి చూస్తే ఈ రోజు నిలిచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే చూడండి. ఆఫ్ఘాన్‌లో ఇక ఆకలి కేకలే. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్‌ల వశం కావడంతో తలెత్తినటువంటి మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. సో, ఇప్పటికే కరోనా వైరస్‌తో కుదేలైపోయినటువంటి ఆ దేశంలో తాజాగా నెలకొన్నటువంటి సంక్షోభంతో ప్రజలపై తీవ్రమైనటువంటి ఆర్థిక, సామాజిక ప్రభావం అయితే కనిపిస్తుందని చెప్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చెందినటువంటి ఆక్వాన్ డైరెక్టర్ మేరీ ఎలన్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఒక సంస్థలకు సంబంధించి మేరీ ఎలన్ గారు వారు వెలువరించడం అయితే జరిగింది. ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 40% పైగా పంటలు సరిగా పండలేదని, నిల్వ ఉన్నటువంటి ఆహార ధాన్యాలు మనకి ముఖ్యంగా తీసుకుంటే నాశనమయ్యాయని చెప్పి తెలిపారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అండ్ తీవ్ర ఆకలి సంక్షోభాన్ని యొక్క దేశం అనేది ఎదుర్కొనుందని చెప్పి ఈ రోజున వెలువరించడం అయితే జరిగింది. సో, ఆఫ్ఘాన్‌లో ఇక ఆకలి కేకలే. ప్రస్తుతం మనకి యొక్క తాలిబాన్‌ల వశం కావడంతోటి ఆఫ్ఘాన్ దేశానికి సంబంధించి ప్రజలు తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అండ్ అదే విధంగా తీసుకుంటే ఇప్పటికే ఈ యొక్క కరోనా వల్ల అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి శ్రమలను పడడం అయితే జరిగింది. బట్ ఈ రోజున మరొక ఆపద అని చెప్పి చెప్పవచ్చు. సో, ఆఫ్ఘాన్‌కి సంబంధించి ఇక ఆకలి కేకలు అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశంతోటి ఈ రోజున వార్తలు నిలవడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క యుఎన్ఓకి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, లేదంటే ఈ యొక్క ఏదైనా దీనికి సంబంధించి ఉన్నటువంటి యొక్క అంశాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో చూడండి, మనకొచ్చేసరికి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి ఆఫ్ఘాన్‌లో ఇక ఆకలి కేకలని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం మనకి వార్తలో నిలిచింది. ఎందుకంటే చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సంక్షోభంలో ఆకలి అని చెప్పే ఒక అంశం మనకి చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకు అంటే చూడండి, మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఇటువంటి స్థితి అనేది ఎప్పుడు కూడా రాలేదు. బట్ ఇప్పుడు ఈ రోజున తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే నిన్నటి రోజున కూడా చూసాం. అనేక మంది ఆ యొక్క దేశాల నుంచి వదిలి వెళ్ళాలని చెప్పి ఒక అంశాన్ని, అండ్ అదే విధంగా అనేకమైనటువంటి అంశాలను మనం తరచూ కూడా ఈ యొక్క ఆహ్వానికి సంబంధించి డైలీ ఇటీవల ఒక 1 వీక్ బ్యాక్ నుంచి మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూస్తే ఈ విధమైనటువంటి అంశాలే మనకు తలెత్తుతున్నాయి. సో, ఈ రోజున తీసుకుంటే ఆహ్వాన్‌లో ఇక ఆకలి కేకలు అని చెప్పి ఒక అంశాన్ని, సో, ఈ రోజున ఐక్యరాజ్య సమితి కూడా కలిగించుకొని చెప్పడం అయితే జరిగింది. సో, 1.4 కోట్ల మందికి ఆకలి సంక్షోభంతో ఉన్నటువంటి ఒక స్థితినైతే ఉంది అని చెప్పి ఒక అంశాన్ని ఈ రోజున మనకి ఈ యొక్క అంశం అయితే వెలువరించడం అయితే జరిగింది. సో, చూడండి గాయ్స్, ఏదైనా సరే ఒక అంశం కనుక తరచూ వార్తలు నిలిస్తే, ముఖ్యంగా తీసుకుంటే ఇటువంటి ఆకలి సంక్షోభాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి కావచ్చు, వార్తలు నిలిస్తే వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే, పారిస్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం అని చెప్పి చెప్పవచ్చు. సో, ఎవరు అంటే మనకి ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ గుర్తుంటుంది మనకి, ఎవరు అంటే ధీరజ్ గారు. సో, 2 ఏళ్ల తర్వాత పారిస్‌లో జరిగేటువంటి ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ బొమ్మదేవర ధీరజ్ గారు వెలువరించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు తేదీ వరకు పోలాండ్‌లో జరిగినటువంటి ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌లో రికర్వ్ విభాగంలో మోస్ట్ ఇంపార్టెంట్ బంగారు పతకాన్ని సాధించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడలోని చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ కుమార్ మనకి గురువారం విలేకరులతో మాట్లాడారు. తన 4గో ఏట నుంచి చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందుతున్నానని, తన విజయానికి కారణమైనటువంటి కోచ్, ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడైనటువంటి చెరుకూరి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్‌లో స్టాండ్ బైగా అర్హత సాధించారని, 2023 మోస్ట్ ఇంపార్టెంట్ పారిస్ ఒలింపిక్స్. సో, పారిస్‌లో జరిగేటువంటి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి దేశానికి పతకం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, ధీరజ్ సాధించినటువంటి పథకం దేశానికి, రాష్ట్రానికి గర్వకారణమని చెప్పి, విలువిద్యలో అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని చెప్పి, వోల్గా ఆర్చరీ అకాడమీలో 16 ఏళ్ల పాటు కఠోర శిక్షణ తీసుకొని నేడు ప్రపంచ ఛాంపియన్స్‌లో జాబితాలో ధీరజ్ చేరుకోవడం సంతోషమని చెప్పి ఒక అంశాన్ని కూడా వెలువరించడం అయితే జరిగింది. సో,
చూడండి మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి చూసాం. ఒలింపిక్స్‌కి సంబంధించి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అని చెప్పి ఈ రోజున తీసుకుంటే ఈ యొక్క పారిస్ ఒలింపిక్స్‌లో పథకమే తన యొక్క లక్ష్యం అని చెప్పి అంశాన్ని వెలువరించడం అయితే జరిగింది. ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి ఏదైతే చూడండి మనకి ఈ యొక్క ఒలింపిక్స్‌కి సంబంధించి కావచ్చు, లేదంటే వివిధ రకమైన అంశాలకి, కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే వార్తలు నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక డైలీ ఇంపార్టెంట్ హెడ్‌లైన్స్‌కి సంబంధించినటువంటి అంశాలు. గైస్ ఇవే కాకుండా మన ఛానెల్‌లో మరిన్ని నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా విజిట్ చేయండి. అండ్ మీకు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. అండ్ వారికి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది కనుక ఈ యొక్క వీడియో కానీ మా యొక్క ప్రతి నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు, ఏదైనా సరే మీరు కనుక పొందాలి అనుకున్నా, మీకు కనుక రావాలి అనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్‌ని, ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థాంక్ యూ. జై హింద్.